సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం మల్లంపల్లి వాకలో బుధవారం రాత్రి వరద ఉధృతికి ద్విచక్ర వాహనంతో పాటు ఓ యువకుడు కొట్టుకుపోయి గల్లంతైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువకుడి మృతదేహం నేడు లభ్యమవగా యువకుడు అక్కన్నపేట మండలం మల్లంపల్లి గ్రామానికి చెందిన పొల్లూరు రామకృష్ణగా గుర్తించారు. బుధవారం రాత్రి హుస్నాబాద్లోని అత్తగారింటికి వస్తూ ద్విచక్ర వాహనంపై మల్లంపల్లి శివార్లో ఉర్రే దాటుతుండగా వరద ప్రవాహంలో కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది. యువకుడికి 5 నెలల క్రితమే వివాహం జరగా కుటుంబంలో విషాద ఛాయలముకున్నాయి. భార్యాభర్తలు ప్రణయ్ కల్పనల మృతదేహాలు లభ్యమయ్యాయి. మృతదేహాలను వాగు సమీపంలోని చెరువులో గుర్తించారు. 24 గంటలకు పైగా గాలించిన అనంతరం స్థానికులు పోలీసుల సహాయంతో ఎన్డీఆర్ఎఫ్ బృందం మృతదేహాలను వెలికితీశారు. ఇద్దరు భార్యాభర్తల మృతితో కుటుంబాల్లో విషాద ఛాయలముకున్నాయి. దేవుడు పొద్దున పాలపీట పోతే కనవాళ్ళే 9 గంటలకు 9 గంటల ఆగు చేపలున్నపల్లి గ్రామంలో నిన్న కురిసినటువంటి భారీ వర్షానికి గుర్తు తెలియని 2 వ్యక్తులు వాగులో గల్లంత అయితే ఈరోజు వరద తగ్గిన తర్వాత బండి పెద్దతండ వద్ద దొరికినది. ఆ బండిని గుర్తించగా వీరంతా అక్కన్నపేటకు భీమదేవరపల్లికి చెందిన దంపతులుగా తెలిసినది. ఇది విషాదకరమైన సంఘటన. దీనిని మేము అందరం ప్రజలంతా బాధపడుతున్నాం.